లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400+. ఈ మధ్యకాలంలో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ కూడా ఊరికే ఉండొద్దు, మీరు డాన్స్ ప్రాక్టీస్ లాంటివి చేస్తూ ఉండండి అని బోలెడని యాడ్లు మీరు చూస్తున్నారు కదా. అలాగే మా స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూస్తూ కూడా మీరు ఊరికే ఉండరాదు, మీరు కూడా ఏదైనా మూమెంట్లు అవి చేస్తూ ఉండండి. మేము అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఉండండి, మేము వేసిన జోకులకి నవ్వుతూ ఉండండి. మరి వాళ్ళు వచ్చింది ఎవరెవరు? నా పేరు స్వప్న, నేను విజయవాడ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. స్వప్న గారు, మీ పేరే డ్రీమ్ కాబట్టి ఇప్పటి వరకు మీరు కన్న కలల్లో ఏది బాగా నిజమైంది? స్టార్ మహిళలో విన్ అవటం. స్టార్ మహిళలో విన్ అవడం అనేది మీ కళ, అది వీళ్ళందరూ కలిసి నిజం చేస్తారేమో ఇవాళ. చేద్దాం. ఒకరి కళను నిజం చేయడం కోసం మీరందరూ కృషి చేయడంలో తప్పు లేదు. అప్పుడు మా పేరు స్వప్నగా మార్చేసుకుంటే బాగుంటది కదా. వద్దులేండి, ఎవరికి వాళ్ళు వాళ్ళ కళల్ని నిజం చేసుకోండి. హాయ్, నేను లావణ్య. నేను విజయవాడ నుంచి వచ్చా. నేను హౌస్ వైఫ్. నా పేరు వసుంధర, నేను విజయవాడ నుంచి వచ్చా. హౌస్ వైఫ్. వసుంధర గారు, మీ చీర మీద బోలెడని వలలు ఉన్నాయండి, ఎవరిని పట్టుకోవడానికి? మిమ్మల్ని వెళ్తాం. ఓహో, నాకే వలేసి పట్టుకుందామనా? మా వారి మీద పడే అయిపోయింది, ఇంకా మీరే మిగిలిన. అవునా? బాగుందండి, వెరైటీగా అల్లుకొని 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 ఉంది మీ చీర. స్పైడర్ మ్యాన్ ని చూసారు కదా, ఇప్పుడు స్పైడర్ ఉమెన్ కానీ. ఓ, మీరు స్పైడర్ ఉమెనా? మొత్తం వల్ల అన్నమాట. బాగుందండి, చీర చాలా డిఫరెంట్ గా ఉంది, కానీ హ్యాండిల్ విత్ కేర్. ఎవరైనా ఇరుక్కున్నారో చిక్కుకుపోతారు అందులోనే. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. నా పేరు పావని, నేను విజయవాడ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. ఓకే. కరెంట్ లేనప్పుడు ఇన్వర్టర్ మీద చూస్తాను. ఏదో ఒక రకంగా చూస్తూనే ఉంటారనమాట. ఓకే. హాయ్ సుమా. హాయ్ మానస. నా పేరు మానస, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇన్ఫోటెక్ లో జాబ్ చేస్తాను. ఎందుకమ్మా అంత సిగ్గు? మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది. మరి అవునా? అంటే నీకు ఈ మధ్యన పెళ్ళయిందేమో? అయ్యింది. నాకు అయిందా? అంటే 1 year అవుతుందా? 3 years అవుతుంది. 3 years అవుతుందా? అయినా అలా కనిపించట్లేదు తెలుసా నువ్వు. నా పేరు నిహారిక, నేను ఇంటర్ 2nd year చదువుతున్నాను. నోజువి నుంచి. ఓకే. ఏం చదువుతున్నావు నెక్స్ట్? ఎంసెట్, ఇంజనీరింగ్ అదేనా? డాక్టర్. అందరూ డాక్టర్లు ఇంజనీర్లేనా? ఎవరు యాక్టర్లు యాంకర్లు అవ్వరా? డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళందరూ యాక్టర్లే కదా అయ్యేది. అంటే ఇప్పుడు అపోలోలోను కిమ్స్ లోను ఉండే వాళ్ళందరూ యాక్టర్లు అవుదాం అనుకుని డాక్టర్లు అయ్యారంటారా? అవ్వా. ఓకే. అరే, ఐ వాంట్ కాంపిటీషన్. కాంపిటీషన్ ఉంటేనే కదా మనలో ఉండేటువంటి టాలెంట్ ఇంకా ఇంకా బయటపడుతుంది. కమాన్ రండి, కమాన్ యా రండి, యాంకరింగ్ లోకి రండి. కమ్. మేము వస్తే మళ్ళీ మీరు డౌన్ అయిపోతారు కదా. మీరు అక్కడే ఉండాలి సుమా, మేము ఇక్కడే ఉండాలి. సరేనండి, నేను ఇప్పుడు మీరు కొత్త ప్రొఫెషన్ ఎంచుకోమని నేను చెప్పట్లేదు, అమ్మాయితో చెప్తున్నాను. ఓకే, అలా పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకోండి చూద్దాం. జరా జరా. ఓకే, ఫస్ట్ ఎవరి దగ్గర ఆగితే వాళ్ళకి ఎన్ని పాయింట్లు వస్తాయి? 10, తర్వాత 12, తర్వాత 14, తర్వాత 16, తర్వాత 18, తర్వాత 20. చూసారా, మేము ఇలా మ్యాథ్స్ కూడా నేర్పించేస్తున్నాం. దీన్నే స్కిప్ కౌంటింగ్ ఇన్ 2 అంటారనమాట. పిల్లలు, మీరు నేర్చుకున్నారు కదా, పిల్లల్ని ట్యూషన్ పంపించొద్దు, ఈ ప్రోగ్రామ్ చూడమని చెప్పండి చాలు. అన్ని రకాలైన జనరల్ నాలెడ్జ్ పెరుగుతాయి వాళ్ళకి. ఓకే, స్టార్ట్. క్యాండీ ఏళ్ళు. ఫస్ట్ అవుట్ అయింది మానస. మానసకి 10 points. నాకు టెడ్డీ అంటే ఇష్టం కదా, అందుకే నా దగ్గరే వచ్చి ఆగింది ఫస్ట్. ఇది ఆగదు, 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 ఆగితే సాగదు. అది డైలీ సీరియల్ కన్నా ఎక్కువ అమ్మా, అది చాలా సాగాలి కాబట్టి ఇది ఆగదు. నచ్చదాను ఒకటి చెప్తా, టిప్ ఒకటి. ఓకే, ఏం టిప్పు? ఉల్లిపాయలు కోసేటప్పుడు చాలా మంది కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి కదా. అవును. అవి రాకుండా ఉండాలంటే అమ్మో ముక్కులోంచి వస్తాయి. ఆ తర్వాత ఎందుకు వచ్చిన గొడవ? కళ్ళలోంచి రావడమే బెటర్. ఉల్లిపాయ హాఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ రసం రాస్తే రావు, ఘాటు తగ్గిపోతుంది. కట్ చేసేసి దానికి నిమ్మకాయ రసం రాయాలా? మరి కూరలో పులుపు వచ్చేది, టేస్ట్ మారిపోతుంది కదా, అప్పుడు వెరైటీ టేస్ట్ వస్తుంది.
ఆ వెరైటీ టేస్ట్ మా వారికి నచ్చకపోతే నీ పేరు చెప్పనా? మీరు తినేసాను. నీళ్ళల్లో ఏంటి అది? సాధారణంగా నేను ఇంట్లో చేసేది అది. ఎనీవే బాగుంది టిప్. దీనికన్నా ఇంకో టిప్ చెప్పనా? ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళలోంచి నీళ్లు రాకూడదు అంటే, ఎలాగో సమ్మర్ కాబట్టి కళ్ళజోడు పెట్టుకోండి, గాగుల్స్ పెట్టుకోండి, స్టైలిష్ గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ, వెళ్ళండి. నెక్స్ట్ క్యాండీ ఎవరిని అవుట్ చేస్తాడో చూద్దాం. స్టార్ట్. నిహారిక నిహారిక నువ్వే నాదారిక నాదారిక. నిహారిక సో సారీ, అవుట్ అయిపోయావు. పోనీలే, నీకు ఆ మానస కన్నా 2 పాయింట్లు ఎక్కువ వచ్చాయి. 12. మరి నువ్వేం చెప్తావు? ఏమైనా టిప్ ఏమైనా చెప్తావా? తర్వాత ఉల్లిపాయని కొయ్యకుండా ఎలా కట్ చేయాలి? ఉల్లిపాయలు కొయ్యటమే మానేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ, వెళ్ళండి. ఇంకా పిల్ల వంటగదిలోకి ఎంటర్ అయినట్లేదు. నిహారిక అండ్ మానసాకి కంపెనీ ఇవ్వబోతుంది నెక్స్ట్ ఎవరు? స్టార్ట్. మొత్తానికి అవుట్ అయ్యింది స్వప్న. నీకు 14 పాయింట్లు స్వప్న. అన్నం తినకపోతే ఏమొస్తుంది? అన్నం తినకపోతే చెప్పేనా? అన్నం మిగిలిపోతుంది. ఆకలి కూడా వేస్తుంది కదా, అది నెక్స్ట్. వేస్ట్ అవుతుంది. ఫస్ట్ అన్నం వేస్ట్ అవుతుంది, అందుకని అన్నం తినేయాలి. సరే, ఈ సమ్మర్ వెకేషన్ లో నీకు ఎక్కడైనా ఒక బ్యూటిఫుల్ ప్రదేశానికి వెళ్ళేటువంటి టికెట్ దొరికింది అనుకో, ఓపెన్ టికెట్, ఎక్కడికి వెళ్తావు? షిమ్లా వెళ్తా. వెళ్ళావా ఇంతకు ముందు? మళ్ళీ అక్కడికి వెళ్దాం, ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చా? ఓకే, వెళ్ళు. వసుంధర, పావని, లావణ్య ఎవరికి వస్తాయో 20 పాయింట్లు. ఆవిడ పెద్ద వలేసుకొని కూర్చున్నారు, మీరిద్దరు జాగ్రత్త. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఏ ఏజ్లు? 5, 6. ఓకే, సో ఫస్ట్ టైం పిల్లోడిని ఇలాగే ఎత్తుకున్నప్పుడు మీ అనుభూతి ఏమిటి చెప్పండి? ఇలా మీ చేతిలోకి ఆ బంగారు బిడ్డని డాక్టర్ ఇలా పెట్టగానే మీకు ఏమనిపించింది? నేను ఫస్ట్ ఎత్తుకోలేదు. పోనీ మీరు ఎత్తుకున్నప్పుడు నేను సిస్టర్ ఎత్తుకుందా, కాంపౌండర్ ఎత్తుకున్నాడా అని అడగట్లేదు. మీ చేతిలో ఫస్ట్ మీరు ఎత్తుకున్నప్పుడు మీకేమనిపించింది? చాలా హ్యాపీగా, నా డ్రీమ్ నిజమైపోయినట్టు ఫీల్ అయ్యి. ఓ, సో ఆవిడ డ్రీమ్ అదనమాట. మరి 2 డ్రీమ్స్ తో ఆపేసారు ఎందుకు? ఇంకా పాపులేషన్ పెరిగిపోతుందని. కరెక్ట్, డ్రీమ్స్ ఎక్కువైతే కాంప్లికేషన్ అని. ఓకే, సరేనండి, మీకు 16 పాయింట్లు. లావణ్య, వసుంధర ఊరికే స్పైడర్ ఉమెన్ లాగా రాలేదు ఇవాళ. నీ మీద వల వేసేస్తుంది చూడు. ఇందాక ఆవిడ వేస్తే ఆవిడ ఎలా క్యాచ్ పట్టిందో చూసావా? అలాగే నువ్వు కూడా జాగ్రత్త. స్టార్ట్. అయ్యో, వేసేసింది సుమా. వేసేసింది. ఏమి నాయన లడ్డు కావాలా అన్నట్టు పట్టుకున్నారు మీరు. ఇంకో లడ్డు ఏది నాయన అన్నట్టుంది. అలా ఇవాళ 20 పాయింట్లు సొంతం చేసుకుంటుంది వసుంధర, 18 పాయింట్లు లావణ్యకి. ఇంట్లో ఉండే సాంబార్ ఏంటి సుమా? ఇంట్లో ఉండే మళ్ళీ అడగండి. ఇంట్లో ఉండే బార్ ఏంటి సుమా? సాంబార్. అది ఆదరే చెప్పేసింది. ఇంట్లోనే మనం ఆడవాళ్ళం బార్ తయారు చేస్తూ ఉంటే మగవాళ్ళు వేరే బార్కి వెళ్తారా? గాలి కంటే వేగమైంది. గాలి కంటే వేగమైంది నా మనసు. అవునా?
అవును, కరెక్టా? కరెక్టే. అజ్జి బాబోయ్, ఏమిటో కలియుగం అయినా కూడా నేను ఇలా చెప్పగలగడం నిజంగా చాలా గొప్ప విషయం. పొద్దున్న లెగవంగానే రాజీవ్ గారు ఫేస్ చూస్తుంటారు ఇవాళ. నేను ఆయన కాళ్ళకి దండం పెట్టుకుని లేస్తాను. నువ్వు కూడా అదే చెయ్యి రేపటి నుంచి, సరేనా? సరే. నీ బుర్ర కూడా వచ్చారేమో అనుకున్నా. మా ఆయన కాళ్ళకి కాదు, మీ ఆయన కాళ్ళకి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మెడలో మన సెకండ్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. ముద్దిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంతా వానంట జల్ 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 తోరా నన్నారే 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 హే మెరిసింది మెరిసింది మేఘం ఉరిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది అలా మానస నృత్యం ముగిసినది. చప్పట్లు కొట్టండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? లావణ్య. గురు కాదు, గురు. అలాగే 6 పాయింట్స్. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. అవును, తెలియక అడుగుతున్నాను. పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేకే కదా. పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చిన ఇంత గొడవ జరిగి ఉండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది అది రాను పోయిన ఖర్చు ₹1,00,000 అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్, నా మాటని బాగి నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలా. ఒరేయ్, నువ్వు గోరింకుడు కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా, వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. ఒరేయ్, పాపం ఆ ఇద్దరు కూతుర్ల తండ్రి ఎవరు? సప్న. ప్రకాష్ రాజ్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. ఇప్పుడు ఇంకో పాట. जानकी 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 ఎక్కడికి పోతావే జానకి जानकी 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 ఎక్కడికి పోతావే జానకి దేనికి 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 ఎనగరకే పడతావు దేనికి ఏ వచ్చే వచ్చే చట్టు చాడుకి చెమటెక్కిస్తా తెల్ల చీరకి సర్లే అంటే ఒక్క పూటకి కావాలంట మాటి మాటికి అరే అందాలే దాచొస్తే ఐసలక్కడి తాడుకి జానకి 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 ఎక్కడికి పోతావే జానకి దేనికి 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 ఎనగరకే పడతావు దేనికి
जानकी 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 ఎక్కడికి పోతావే జానకి దేనికి 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 ఎనగనకే పడతావు దేనికి అలా నాలో ఉన్నటువంటి నాట్య కళాకారుని నేను అప్పుడప్పుడు ఇలా మిట్ట మధ్యాహ్నం లేమ్మా లే అని మేలు కొలపాల్సినటువంటి పరిస్థితి మీరు తెప్పిస్తున్నారు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? లావణ్య సింహ. తీసుకో 6. జానకి జానకి జానకి. అలా మన ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. 6. ఫస్ట్ క్వశ్చన్. వసంతం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆర్తి అగర్వాల్, కళ్యాణి. బో సినిమా నాలెడ్జ్ చాలా ఉందమ్మోయ్. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకోండి. వసుంధర 3. నా దగ్గర వద్దు. స్వప్న 3. మన రాష్ట్రంలో ఇక్రిసాట్ సంస్థ ఏ నగరంలో ఉంది? ఆప్షన్ సుమ. ఏ విశాఖపట్నం, బి హైదరాబాద్. ఏ విశాఖపట్నం. రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ లో ఉంది. ఆ సంస్థలో చాలా సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. బాగుంటుంది లొకేషన్ లోపల. నెంబర్ 4. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. రాజా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ సౌందర్య, బి సిమ్రన్. ఆప్షన్ ఏ సౌందర్య. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. లావణ్యక్క 3. నేడు హిమాలయాలున్న భూభాగంలో ఏ సముద్రం ఉండేది? ఆప్షన్స్ ఏ మియాన్, బి తేథిస్. తేతిస్. గుడ్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 3. వసుంధర ఆంటీ 1. స్వప్నక్క 1. పావనక్క 1. నంబర్ 5. పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే. గుండెలో గోదారి సినిమాలో ఒక హీరోయిన్ పేరు చెప్పండి. హంసిని. హంసిని. వెరీ గుడ్. ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు ఏ డైరెక్టర్ గారు. చేస్తారేమో. ప్రస్తుతానికి మాత్రం మీకు హంసిని అనే హీరోయిన్ ఎవరు లేరు. తాప్సీ. నీళ్లల్లో ఏది ఎక్కువగా కరిగి ఉంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి? ఆప్షన్స్. ఏ కాల్షియం, బి ఫ్లోరైడ్. ఫ్లోరైడ్. ఎస్. ఫ్లోరైడ్ కలిసిన నీళ్ల వల్ల ఎముకలకి విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది. తీసుకోండి. లావణ్య 3. గోవింద గోవింద. 1. జాం పండువే దోర జాం పండువే పూ చెండువే మల్లె పూ చెండువే. ప్రేమకు వేళాయరా సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ చక్రవర్తి, బి జగపతి బాబు. జగపతి బాబు. రాంగ్ ఆన్సర్. సౌందర్య, జేడి చక్రవర్తి కలిసి యాక్ట్ చేసిన సినిమా ప్రేమకు వేళాయరా. పోయాయి పాయింట్లు. సరే, రెండో ప్రశ్న. మన దేశంలో స్త్రీల అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్. ఏ మేఘాలయ, బి బీహార్. బీహార్. స్త్రీల అక్షరాస్యత తక్కువగా ఉంటే అక్కడ సమాజం వెనుకబడిపోయి ఉంటుంది. అలా జరిగింది బీహార్లోనే. తీసుకోండి. లావణ్య 1. పావని 1. నిహారిక 1. 2. నగరం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్. ఏ శ్రీకాంత్, బి రాజా. రాజా. రాంగ్ ఆన్సర్. శ్రీకాంత్. నగరీకరణ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ది ఎన్నవ స్థానం? ఆప్షన్. ఏ 5వ స్థానం, బి 4వ స్థానం. 5. కరెక్ట్ అండి. తీసుకోండి. 3. లావణ్య 2. అందరూ నన్నే
స్వప్న 1 3 గన్ షాట్ సినిమాలో నటించిన హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ ఆలీ, బి రాజేంద్ర ప్రసాద్. ఆలీ. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకో 3 పాయింట్లు. లావణ్యక్క 2. అయ్యేయో మూసేసినా కనిపించేసిందా? వసుంధ ఆంటీ 1. నాకు తక్కువ ఉన్నాయి. పార్కులు పట్టణాలకి ఎలాంటివని అంటారు? ఆప్షన్స్ ఏ గుండె లాంటివి, బి ఊపిరితిత్తులు లాంటివి. గుండె లాంటివి. కాదు, ఊపిరితిత్తులు లాంటివి. ఎందుకంటే పార్కుల్లోనే ఎంతో కొంత చల్లని ఆక్సిజన్ ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కాస్తంతైనా ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది కాబట్టి. సో అవి ఊపిరితిత్తులు లాంటివి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. బోల చిత్రం రౌండ్ లోకి వెళ్లే ముందు లావణ్య డాన్స్ చూద్దాం. ఇంద్రధనస్సులో 7 రంగులు, బ్రహ్మ సృష్టిలో 7 వింతలు, నింగి నేల ఓ అద్భుతం, నీరు గాలి ఓ అద్భుతం, స్వరాలు 7, సముద్రాలేడు, వెంకన్న ఉండే కొండలు 7, పెళ్లితో వేసే అడుగులు 7, నువ్వు నా తోడు ఓనేస్తం, నేను నీ తోడు, నేను నీ తోడు, ఓ ప్రేమ నువ్వు నా తోడు. వచ్చింది ఈడు, కోరింది తోడు, కన్నేసి చూడు, తప్పించుకోడు, చూపులతో వాడు గాయం చేశాడు, ప్రేమించమంటే మాయమవుతాడు, గోల చేస్తుంది నా ఈడు, గోల చేస్తుంది, ఆగనంటోంది అందాక ఆగనంటోంది, ఇంద్రధనస్సులో 7 రంగులు, బ్రహ్మ సృష్టిలో 7 వింతలు, నింగి నేల ఓ అద్భుతం, నీరు గాలి ఓ అద్భుతం. గుడ్ లావణ్య, బాగా చేశారు. అండ్ లావణ్యతో పాటు మిగిలిన అందరూ కూడా కలిసి కట్టుగా బాగా చేశారు. ఇక తిరుపతి భీమస్ మసాలా స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో ఇందులో మొదటి చిత్రం. లావణ్య జూనియర్ ఎన్టీఆర్. బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది. చూద్దాం. ఎస్, కానీ ఇది బాద్షా ఎన్టీఆర్ లా లేడు, బృందావనం ఎన్టీఆర్ లా ఉన్నాడు. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. పావని, శ్రేయ. ఓకే చూద్దాం. అరే కాజల్, చూసారా నేను మిమ్మల్ని ఎలా మోసం చేశాను అని అడుగుతోంది కాజల్. ఐమ్ సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ యాక్చువల్లీ మోసం ఫైట్ పావని. -6. నెక్స్ట్ చిత్రం. మానస, ఇలియానా. చూద్దాం.
చూడండి, సమంతాని పట్టుకొని ఇలియానా అనేశారు. సమంత ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? -6. ముగ్గురు బృందావనం నుంచి వచ్చారు. అంటే కృష్ణుడి బృందావనం కాదు, ఎన్టీఆర్ బృందావనం. ఎన్టీఆర్, కాజల్, సమంత. ఇంకో ముగ్గురు ఎక్కడి నుంచి వస్తారో చూద్దాం. లావణ్య, ప్రకాష్ రాజ్. ఈయన కూడా బృందావనం నుంచి వచ్చారు. చూద్దాం, గుర్తుపట్టారా, గెస్ కొట్టారా? నో గెస్. చీకట్లో రాయి వేయలేదు. ఆయన కూడా అదే ఆలోచనలో ఉన్నారు. వెలుగులోనే రాయేసి. మీకు 6. అంటే ఇవాళ మన బోలో చిత్రం బోలోకి ఒక ఫ్యామిలీ వస్తున్నారు. నెక్స్ట్ చిత్రం స్వప్న, శ్రీహరి. చూద్దాం. ఎస్, స్వప్న తీసుకోండి 6. హీరో హీరోయిన్లు వచ్చారు, అందుకనే తర్వాత అన్నదమ్ములు కూడా వచ్చేసారు. ప్రకాష్ రాజు, శ్రీహరి. ఇంక ఈ రౌండ్ లో రావడానికి ఒక్కళ్ళే మిగిలారు. వారు ఎవరు? వసుంధర, బ్రహ్మానందం. ఆయన లేని సినిమా లేదు కదా అని ఆవిడ నొక్కేశారు. చూద్దాం. నేను వచ్చాను కదా, నటనకి పెద్ద కోటని అంటున్నారు కోట శ్రీనివాసరావు గారు. పోనీలేండి, బ్రహ్మానందం గారిని కూడా ఇలా తలుచుకున్నాం. మీకు -6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇంజెక్షన్. ఇవాళ పార్టిసిపెంట్స్ అందరికి ఇంజెక్షన్ సిరింజ్ తో గేమ్. ముందు మీరు ఏం చేస్తున్నారు? అరటి పండు తింటున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ బంతిని అలా 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 నెట్లో పడేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు కూడా తాగేస్తున్నారు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ఒక బంతి తీసుకొని ఈ సర్కిల్లో ఇలా పెట్టి సిరింజ్ నింపి ఈ బంతి మొత్తం మేము పెట్టినటువంటి ఈ స్పీడ్ బ్రేకర్స్ అన్ని దాటేసి కింద పడిపోయేలాగా చేయాలి. ఎలాగా అంటే ఇలాగా. కమాన్ యా, కమాన్. ఏంటి స్పీడ్ చాలా తక్కువ ఉంది? అది గో 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 గో. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలెట్టచ్చు, కానీ చెయ్యి ఇలా దగ్గర పెట్టి ఆడకూడదు, దూరంగానే ఆడాలి. అర్రే, కొంచెం పెద్ద సిరింజ్ అయి ఉంటే బాగుండేది. మనుషులకు ఇచ్చేటువంటి ఇంజెక్షన్ కాకుండా గేదెలవి అవి ఉంటాయి కదా, తీసుకురండి సార్. వదలా. ఆ స్పీడ్ బ్రేకర్ దాటదా నా బంతి? ఇదన్నమాట ఆట. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని డాన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A7 I don't care ఒక్క బంతిని మీరు దాటించగలిగారు. అది కాకుండా ఈ 3 ఐటమ్స్ కూడా మీరు ఫినిష్ చేశారు. 4 6 24 పాయింట్లు. అండ్ మీరు గెలుచుకుంటున్నారు వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో.
కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే ఓణి జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time I don't care Stop it! ఫస్ట్ ఏమో సిరింజ్ ఎలా పట్టుకోవాలి అనే విషయంలో ట్రైనింగ్ తో ఆవిడ కొంత టైం లాస్ అయిపోయింది అక్కడే. ఎనీవే మీకు కూడా 24 పాయింట్లు అండి. మీరు గెలుచుకుంటున్నారు రోటీ మేకర్. 7లో ఉన్నావు, ఇంకా ఎక్కువగా ఏడవకూడదు అనుకుంటే వీళ్ళిద్దరికన్నా ఎక్కువ పాయింట్లు సంపాదించుకోవాలి. 1 2 3 గో. Cheating, మాటికి ఫైటింగ్, మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే ఓణి జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time I don't care బంతులు తీసుకోవడం అయితే ఎక్కువగానే తీసుకున్నావు, కానీ దాటించడం మాత్రం ఒకటే దాటించావు. అది వంకరగా వెళ్ళిపోయినాయి. వంకరగా వెళ్ళిపోయినాయా? ఏమో నువ్వు వంకరగా పంపించేవేమో. 24 పాయింట్లు. అండ్ హండీ సెట్. లావణ్య స్కోర్ అందరికన్నా హైయెస్ట్. ఏంటి, ఆట ఆడక ముందే 37, ఆడిన వాళ్ళకన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఇంక మీరు ఆడి ఏం సంపాదించుకుంటారో అంతా మీ చేతిలో ఉందిలేండి. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే ఓణి జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time I don't care ఆ ఒక్క బంతి కూడా దాటించలేకపోయారు. ఇప్పుడు కొంతమందికి చిగురాశ కదా, నిహారికకి అలాగే స్వప్నకి అమ్మయ్య మనం కూడా ఆడొచ్చులే అయితే అని. 3 18 పాయింట్లు. డిన్నర్ సెట్. నిహారిక టార్గెట్ 7 6 అంటే 42 పాయింట్లు సంపాదించుకున్నావు అనుకో, దాటేయచ్చు నువ్వు లావణ్య స్కోర్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే ఓణి జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time I don't
24 పాయింట్లు నీకు కూడా. హాట్ బాక్స్ సెట్. స్వప్న నీ టార్గెట్ 6 ఆర్లు. ఓకే 1 2 3 గో. Some competition. Chepa conga midake. Jinka puli midake. Morning jeans midake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky. Right, I don't care. 24 పాయింట్లు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. కంగ్రాట్స్. ఓకే సో ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ అంటే స్టార్ మహిళ లావణ్య. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే మీనాకుమారి మీనాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. ఇవాళ విన్నర్ గా లావణ్య మీరు గెలుచుకుంటున్నారు 21 ఇంచెస్ కలర్ టీవీ.